ఇండియాలో జరుగుతున్న మ్యాచ్ అది కూడా తొలి ఇన్నింగ్స్ లో 30 పరుగుల ఆధిక్యం కావాల్సిన లక్ష్యం 124 పరుగులే. ఇంకేముంది తొలి టెస్ట్ టీమిండియాదే అనుకున్నారంతా. కట్ చేస్తే 30 పరుగుల తేడాతో ఓటమి. సింగిల్స్ తీసినా కూడా గెలిచే మ్యాచ్. వచ్చిన బ్యాటర్లు వచ్చినట్టు పెవిలియన్ కు క్యూ కట్టడంతో తొలి టెస్ట్ లో భారత్ ఘోర పరాజయం చవిచూసింది. అయితే 124 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆడిన భారత్ 93 పరుగులకు ఆలౌట్ అయింది. సుందర్ 31, ఇటు జడేజా 18, జురేల్ 13, అక్షర్ పటేల్ 26 రన్స్ చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో హర్మర్ 4, మార్కో 2, కేశవ్ మహారాజ్ 2 వికెట్లు పడగొట్టారు. ఇటు మార్క్రమ్ ఒక వికెట్ తీశారు. రిటైర్డ్ హాట్ గా వెనుదిరిగిన గిల్ రెండో ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. తొలి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 159, భారత్ ఇక 189 పరుగులు చేశాయి. రెండో ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 153 రన్స్ చేసింది. ఇండియాలో జరుగుతున్న మ్యాచ్ అది కూడా తొలి ఇన్నింగ్స్ లో 30 పరుగుల ఆధిక్యంలో భారత్ గెలిచేందుకు కావాల్సిన లక్ష్యం 124 పరుగులే. ఇంకేముంది తొలి టెస్ట్ టీమిండియాదే అనుకున్నారంతా. కట్ చేస్తే 30 పరుగుల తేడాతో ఓటమి. సింగిల్స్ తీసినా కూడా గెలిచే మ్యాచ్. వచ్చిన బ్యాటర్లు వచ్చినట్టు పెవిలియన్ కు క్యూ కట్టడంతో తొలి టెస్ట్ లో భారత్ ఘోర పరాజయం చవిచూసింది. 124 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆడిన భారత్ 93 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే సుందర్ 31, జడేజా 18, జురేల్ 13, అక్షర్ పటేల్ 26 రన్స్ చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో హర్మర్ 4, మార్కో 2, కేశవ్ మహారాజ్ 2 వికెట్లు పడగొట్టారు. అయితే మార్క్రమ్ ఒక వికెట్ తీశారు. రిటైర్డ్ హాట్ గా వెనుతిరిగిన గిల్ రెండో ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. అయితే తొలి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 159, భారత్ 189 పరుగులు చేశాయి. ఇటు రెండో ఇన్నింగ్స్ లో కూడా దక్షిణాఫ్రికా 153 రన్స్ చేసింది.